ఈ ఆటో ఎవరిది? నాదే సార్. పేపర్స్ చూపించు. ఇదిగోండి సార్, డ్రైవింగ్ లైసెన్స్. ఇది ఆర్సీ, ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి సార్. మొన్ననే రెన్యూల్ కూడా చేయించాను. ఓహో, అన్నీ పద్ధతిగా మెయింటైన్ చేస్తున్నావు అన్నమాట. హా, అవును సార్. అవును, వీళ్ళెవరో? నమస్తే సార్. కేసులు లేవా ఏంటి? మాకడ్డం పడ్డారు. ఏయ్ నోర్మయ్, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఇంకెక్కడికి పోతాం సార్, కస్టమర్లు పిలిచారు, తీసుకెళ్తుంది. వీళ్లతో నీకేం పని? ఆ, నాకేం పని ఉంటుంది సార్? పద్మావతిపురం పోవాలన్నారు, ఎక్కారు. పాపం బిజినెస్ కొత్తగా పెట్టుకుంది సార్. మీలాంటోళ్ళు కనిపించినప్పుడు డబ్బులిచ్చి మాట్లాడాలని తెలీదు. పాపం ఇబ్బంది పెట్టకండి సార్. హే, ఏం మాట్లాడుతున్నావు? ఎవరి దగ్గరైనా దాచిపెట్టగలం గాని మన విషయాలు పోలీస్ మామయ్యల దగ్గర ఎలా దాచిపెడతాం చెప్పు? హే, పోలీసోళ్ళు ఏమీ తెలియనట్టే ఉంటారు. అన్నీ తెలుసు వాళ్ళకి. హా? నువ్వు కంపెనీ నడుపుతున్నావని, నీ కంపెనీలో మేం పనిచేస్తున్నావని, మా ఇద్దరిని కస్టమర్ల దగ్గరికి పంపిస్తున్నావని అన్నీ తెలుసు. ఏం సార్? ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఎలా కనిపిస్తున్నాను మీ కళ్ళకి? కస్టమర్ లాగా ఎక్కారు, ఇప్పుడేంటి ఏదేదో మాట్లాడుతున్నారు? సార్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు సార్. అలాంటి చెత్త పనులు చేయాల్సిన అవసరం నాకు లేదు. కష్టపడి ఆటో తోలుకుంటున్నాను, నా బతుకు నేను బతుకుతున్నాను సార్. పోలీసులకు దొరకగానే భలే మాట మారుస్తున్నావుగా. నెలకింత సంపాదించాలని టార్గెట్ పెట్టుకొని మరి మాతో డే అండ్ నైట్ షిఫ్ట్ చేయిస్తూ కస్టమర్ల దగ్గరికి పంపిస్తున్నావు కదా. అంతెందుకు, ఇప్పుడు మనం వెళ్లేది కూడా కస్టమర్ల దగ్గరికే కదా. ఆలస్యం అయిపోతుంది, త్వరగా మ్యాటర్ సెటిల్ చేసుకో. చేసింది వెదవ పని, మళ్ళీ ఏమీ తేలినట్టు ఎదవ బిల్డప్పులు. సార్, నిజం చెప్తున్నాను సార్, నాకే పాపం తెలియదు సార్. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు సార్. నేను అలాంటి పని చేసేదాన్ని కాదు సార్. చూడు, దొరికిన ప్రతి వాళ్ళు చెప్పే పతివ్రత కవర్లు ఇవే. నువ్వు ఎవరితో బిజినెస్ చేయిస్తున్నావో వాళ్లే చెప్తున్నప్పుడు ఇంకా నీ కథలు వినాల్సిన అవసరం మాకు లేదు. మర్యాదగా వచ్చి బండెక్కో. సార్, సార్ మీకు పుణ్యం ఉంటుంది సార్.